health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థ మీద మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. నిజంగా మన దేశంలో గవర్నర్లు అవసరం ఉంటారా? గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టడానికే ఉంటారా? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే గవర్నర్లు పనిచేస్తూ ఉంటారా? తమిళనాడులో గవర్నర్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అందులో గవర్నర్ తప్పుందా, లేకపోతే విజయ్ తొందరపడ్డారా? మిగతా పార్టీల స్టాండ్ ఎలా ఉండాల్సి ఉండే? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు. హలో అండి, నమస్తే. సో 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్స్ ఫామ్ చేసుకోవడానికి ముహూర్తాలు అందరూ అన్నీ పెట్టుకుంటున్నారు. తమిళనాడులో కూడా విజయ్ ముహూర్తం పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉండే జ్యోతిష్యం ప్రకారం అది మంచి ముహూర్తం అని చెప్పారు. ఇప్పటికి 3 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చాడు. ప్రతిసారి లిస్ట్ తీసుకొని వెళ్తున్నాడు. బట్ ప్రతిసారి గవర్నర్ రిజెక్ట్ చేస్తున్నాడు. అంటే గవర్నర్ది ఏమైనా తప్పు ఉందా? గవర్నర్ ఏం చేయాల్సి ఉంది అక్కడ? అంటే నిజానికి మీరు అన్నట్టుగా 4వ తేదీ నాడు ఫలితాలు వస్తే 5నో 6నో లేకపోతే 7వ తేదీకి ఇప్పటికి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే. చేయకపోవడానికి ప్రధాన కారణం ఇవాళ స్పెసిఫిక్గా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది గవర్నర్ యొక్క వ్యవహారం కనిపిస్తూ ఉంది. సరే, గవర్నరు ఆయన సాంప్రదాయాల్ని పాటిస్తున్నాడా, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు తీసుకుంటున్నాడా అని అనుకున్నప్పుడు దేనికి ఆయన బైండింగ్ కావట్లేదు. దేనికి కూడా దీని ఆధారంగా నేను ముందుకు పోతున్నా అని కనిపించడం లేదు. నిజంగా కూడా మీరు అన్నట్టుగా అసలు రాజకీయ వ్యవస్థలో గవర్నర్లు ఏంది, గవర్నర్ల పాత్ర ఏంది అని అనుకున్నప్పుడు 1959 నుంచి ప్రతిసారి వివాదం అవుతూ వస్తున్నది. నమ్ముద్రిపాద నుంచి మొదలుకొని ఇవాళటి విజయ్ వరకు కూడా. మరి ఎందుకు వివాదము, అసలు ఎందుకు, ఎక్కడ స్టార్ట్ అయింది, గవర్నర్లు అనేవాళ్ళు ఎందుకు నియమించబడ్డరు, వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకున్న పరిమితులు ఏమిటి అనే విషయాన్ని దాన్ని లైన్ క్రాస్ చేసి ముందుకు పోతా ఉన్నారు. అందుకే అనేక సందర్భాల్లో రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి గవర్నర్ గారిని కూడా అసలు గవర్నర్ల వ్యవస్థ ఉండకూడదు అనేటువంటి మాటలు వచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకోవడం చాలా దురదృష్టకరం. నిజానికి దేశంలో గవర్నర్లు చాలా డిప్లొమాట్గా ఉండాల్సినటువంటిది. గవర్నర్లు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులుగా ఉండి ఆడ ఉన్నటువంటి పరిస్థితులకు దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి అనుసంధానంగా ఉంటూ యాక్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు కేంద్రానికి అనుసంధానంగా ఉంటున్నారు, కానీ కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తూ ఇవాళ వాళ్ళు ముందుకు పోవడం వల్ల వివాదం అవుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఒకవేళ తమిళనాడులో అదే ఈ వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే బీజేపీకి అవకాశం వచ్చిందో, మిగతా అస్సాంలో ఎట్లయితే బీజేపీకి అవకాశం వచ్చిందో, అదే పద్ధతిలో కొద్దిగా మెజార్టీ సీట్లు ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ అయినట్టుగా బీజేపీ అయితే ఈ పార్టీకి ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయి ఉండేది. ఎందుకలా? ఇప్పుడు ఆయనకి 112, 108 వచ్చాయి. 118లో ఒకవేళ 118 టీవీకేకు విజయ్కి వస్తే ఆయనే అయిపోయేవాడు కదా అక్కడ. నిజమే మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఒక సీట్ ఎక్కువ వచ్చినా డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఆయనకు వచ్చింది 107 సీట్లు. 108లో ఒకటి పోతే 108 అనుకుందాం. సరే, ఒకటి పోయింది కాబట్టి ఇప్పుడు టెక్నికల్గా అయితే 107 అనుకుందాము. 5 కాంగ్రెస్, 112. ఈ 112 సీట్లు అన్నప్పుడు తక్కువగా అనిపించింది గవర్నర్కి. దాంతో ఆయన అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే నీకున్న మెజారిటీ ఎంత అని చెప్పేసి అడగడం. అసలు వివాదం అంతా ఏంటంటే అసలు ఇప్పటివరకు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏంటివి, లేదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏంటి అని అనుకున్నప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకటి ఉన్నది. అదేవిధంగా సర్కారియా కమిషన్ చెప్పింది. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో తేల్చుకోవాల్సినటువంటి అంశాన్ని నా ముందే తేల్చండి, మెజార్టీ ఎంత ఉందో నాకే చెప్పండి అనేటువంటి మాటని ఇవాళ గవర్నర్లు చెప్పడమే వివాదం అవుతా ఉంది. ఇవాళ గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి సమయం ఇస్తే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ తేల్చుకోవాల్సినటువంటి అవసరం, బల నిరూపణ అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా చెప్పినారు. అందులో చాలా స్పష్టంగా చెప్పినారు. అట్లా కాకుండా గవర్నర్ గారే మొదటిగా విజయ్ ఇచ్చినటువంటి ఉత్తరాన్ని దృష్టిలో పెట్టుకొని, నిజానికి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా చూస్తే టీవీకేకు 108, టెక్నికల్గా అయితే టీవీకేకు 108, ఏఐడిఎంఏకు 73 అట్లున్నట్టుంది.
47, 40. డిఎంకే సెకండ్ ప్లేస్ లో ఉంది. డిఎంకే సెకండ్ ప్లేస్, డిఎంకే సెకండ్ ప్లేస్, ఏఐడిఎంకే థర్డ్ థర్డ్ ప్లేస్. ప్లేస్ లో ఉంది. సో వాళ్ళిద్దరు అనుకుంటే కూడా సింగిల్ మెజార్టీగా కనిపించట్లేదు అవును. వాళ్ళిద్దరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెక్నికల్గా అర్థం చేసుకోవాల్సిన అంశం, వాళ్ళు ప్రీ అలయన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. నిజమే, రెండు పార్టీలు ఒకటైతే ప్రీ అలయన్సే, ముందే అలయన్స్ జరిగి ఉంటే వాళ్ళు మెజార్టీగా కనిపించి ఉంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనిపిస్తే వాళ్ళని పిలిచినా వేరుంటుండే. ఇద్దరు కలిసి ఒక కూటమిగా ఉన్నదని ముందయి ఉంటే, అది ముందయి ఉంటే సరే. ఇప్పుడు ఏదో స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి, డిఎంకే ఏఐడిఎంకే కూడా అన్ని ఎజెండాలు పక్కకు పెట్టేసి కలుస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. అది జరుగుతా జరగదా అది తర్వాత విషయం. కానీ ఈ నిమిషానికి మనకు కనిపిస్తున్నట్టు పిక్చర్లో అంకెల విషయంలో 108 సీట్లు తెచ్చుకొని మెజార్టీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆయన టీవీకే ప్రెసిడెంట్ విజయ్, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇది చాలా స్పెసిఫిక్గా మనకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్లో కూడా కనిపిస్తూ ఉంది, తీర్పులో కూడా కనిపిస్తూ ఉంది. అటువంటిప్పుడు వివాదం అవసరం లేదు అనుకుంటే, ఒకవేళ భేషజాలం కాదు, వేరే పార్టీ ఇక్కడ ఉంది అనుకోకపోయి ఉంటే, ఏ పార్టీ అయితే నేను గవర్నర్గా ఉన్నాను, సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలని ఒకవేళ గవర్నర్ ఆలోచించి ఉంటే ఇంత వివాదమే కాదు, విజయ్ని పిలిచేవాడు. విజయ్ని పిలిచిన తర్వాత ఆయన ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, ఫ్లోర్ పైన ఎట్లా గతంలో ఉన్నట్టుగా, గతంలో కర్ణాటక కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగానైతే చేసుకుంటారో ఆ విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ముందే నా ముందు తేల్చు అని చెప్పినట్టుగా చాలా చిన్న పిల్లల ఆటలాగా అనిపిస్తూ ఉంది. దేశం మొత్తంలో ఉన్నటువంటి అందరూ కూడా, నేను సుందరం మాట్లాడినటువంటి చూసినాను, అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం గారు, అదేవిధంగా ఆయన అభిషేక్ మను సింఘ్వి గారు మాట్లాడింది, అదేవిధంగా ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, ఢిల్లీలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డెఫినెట్గా టీవీకే ప్రెసిడెంట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎమర్జ్ అయ్యిండు, ఆయన డెఫినెట్గా ఆయనకి ఇవ్వాలి అవకాశం అని అంటుంటే, గవర్నర్కి వచ్చినటువంటి అభ్యంతరం ఏంది అంటే, గవర్నర్కి వచ్చిన అభ్యంతరమా, ఢిల్లీ నుంచి ఫోన్ రావటమా, ఈ రెండు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం ఒకసారి పిక్చర్ని ఒకసారి చూసినట్లయితే, ఆయన విజయ్ గవర్నర్ గారి దగ్గరికి పోయినటువంటి సందర్భంలో జనరల్గా మనం అనేక సందర్భాల్లో దృశ్యాలు చూస్తుంటాం. ఒక ముఖ్యమంత్రి కాకుండా సామాన్యులు మనలాంటి వాళ్ళం పోతే కూడా ఒక బొకే తీసుకొని పోవటము, లేదు ఆయన పోతే అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తే ఆయన బొకే ఇవ్వటము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎంత చాలా సాధారణంగా జరిగిందంటే ఆ సీన్ని ఒకసారి చూస్తే, మీరు మొదటి రోజు 5వ తేదీ నాడు చూసినట్లయితే, విజయ్ కూడా మరి అమాయకమా, ఆయన ఎంబడి ఉన్నటువంటి వాళ్ళు సరైన సలహా ఇవ్వలేదా తెలీదు. ఆయన కూడా ఒక బొకే తీసుకొని పోలేదు, కనీసం జస్ట్ ఒక క్యాజువల్గా పోయి లిస్ట్ ఇచ్చేసి వచ్చిండు, ఎవరో మాకు ఇది సాల్వ్ చేయండి అని చెప్పినట్టుగా ఈయన ఇచ్చేసి వచ్చిండు, వినతి పత్రం ఇచ్చి వచ్చినట్టుగా. ఆయన కూడా పోతే జనరల్గా గవర్నర్ గారు, అఫ్ కోర్స్ ఆయనే రాజ్యాంగ అధినేత, డెఫినెట్ గౌరవం ఉండాల్సినటువంటి సీటు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆయన కూడా 108 సీట్లు గెలుచుకొని వచ్చినటువంటి ఒక యువకుడు, సాంప్రదాయం కోసమైన గౌరవార్థమైన తన ఆఫీస్కి వచ్చిన వాడికి ఒక బొకే ఇచ్చి, ఒక ఎమ్మెల్యే పోయినా కానీ సరే ఎమ్మెల్యేని తీసుకొని పోతాడు అనుకుందాం, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయినటువంటి వ్యక్తికి షాలు కప్పాలని కూడా అనిపించారు. అక్కడే కనిపిస్తుంది ఏంటంటే, అంటే ఈ షాలు కప్పడాన్ని ప్లస్ ఎగ్జాక్ట్లీ అది కాదు నేను చూస్తున్నది, ఇంకా లోతుగా ఏం పోయి చూస్తున్నానంటే, నేను అర్థం చేసుకున్నది, ఒకవైపు విజయ్ నడుచుకుంటూ వస్తుంటాడు, మరోవైపు విజయ్ ఎన్నుకున్నటువంటి వాళ్ళని గవర్నరు విష్ చేస్తుంటాడు. విజయ్ చేతిలో చేయి కలిపినప్పుడు కూడా విజయ్ కళ్ళలు పెట్టి కూడా కళ్ళు చూడాడు. అంటే అప్పుడే అర్థమవుతుంది ఆయన బయాస్గా ఉన్నాడు, ఆయన ప్రియాక్పైడ్ ఉన్నాడు అని నాకు ఎంబడే అర్థమైపోయింది. అసలు బయటకు వచ్చినటువంటి వార్త లోక్ ఏది మన రాజ్భవన్, ఇప్పటి లోక్ భవన్ నుంచి వచ్చినటువంటి వార్త తర్వాత ఉండొచ్చు. ఎప్పుడైతే నేను సీనరీ చూసినానో నేను ఎంబడనుకున్నాను ఈయన నెగిటివ్గా ఉన్నాడు గవర్నరు అనేటువంటిది. ఎందుకంటే మీరు అన్నట్టుగా కంగ్రాచులేషన్స్ చెప్పడం అని ఒకటైతే, ఆ మనిషి యొక్క ఆహాభావాలను చూసినట్లయితే ఆయన నెగిటివ్గా ఉన్నాడు, ముందే ఆయన ప్రియాక్పై ఉన్నాడు, పైనుంచలేదో ఫోన్ వచ్చిందా లేకపోతే పైనుంచలేదన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా అనేటువంటి అదే పడుతూ ఉంది. ఒక వ్యక్తి కాదు ఆయన, రాజ్యాంగ శక్తి, రాజ్యాంగ పరమైనటువంటి పదవిలో వండుకుంటున్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి అంత బయాస్గా ఎందుకు ఉండాలి అంటున్నాను. అందుకే ఒక రాజేంద్ర ఆయన ఆర్లేకర్ గారు, రాజేంద్ర ఆర్లేకర్ గారు ఈ విషయమే కాదు ప్రస్తావించాల్సింది. 1959 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేక సందర్భాల్లో గవర్నర్లు వివాదం అవుతూ ఉంటారు. అంతేందుకు మన రాష్ట్రంలో కూడా చూసినాం. మన రాష్ట్రం కంటే ముందు నేను మీకు ప్రస్తావిస్తాను. మీకు తమిళనాడులో ఇంతకుముందు ఉన్నటువంటి రవి అనేక బిల్లులు కంప్లీట్ చేసి పంపిస్తే ఆయన ఏందో బీరువాలో పెట్టి కూర్చున్నాడు. అసలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య
క్యాబినెట్ తీర్మానం అయింది, గవర్నర్ దగ్గరికి పోతే ఆయన బిల్లు మీద సంతకం పెట్టి రిటర్న్ పంపిస్తే అది ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఆయన తీసి దాంట్లో పెట్టేసుకున్నాడు. ఆనాడు కూడా ఇటువంటి సంక్షోభమైనటువంటి చర్చకి వచ్చినాయి. అంతెందుకు అర్ధరాత్రి తెల్లవారుజామున మహారాష్ట్ర ఆయన హోషియార్ అనుకుంటాను, బహుశా మహారాష్ట్రకు సంబంధించినటువంటి కోషియార్ గారు తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయించుడైంది. అదొక పెద్ద వివాదం అయిపోయింది. మీరు అంటే వివాదాల విషయానికి వస్తే అంతెందుకు మనకు తెలంగాణ కాడికి వచ్చేసరికి గవర్నర్లు సరే ఎమ్మెల్సీలని అపాయింట్ చేస్తున్నటువంటి సందర్భంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. కానీ అక్కడి నుంచి మొదలుకొని బిల్లుల విషయానికి వచ్చేసరికి అనేక వాటిని ఆమె వివాదమై ఇక్కడ ఉన్న తమిళసై సౌందరరాజన్ గారు వారు కూడా వివాదమై తెలంగాణలో పెద్ద వివాదంగా ఇట్లా ఒక్కరోజు కాదు. ఇంకా ప్రధానమైనటువంటి సబ్జెక్టు మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లు అనేవాళ్ళు తమ పరిమితికి లోబడి పనిచేయడం లేదు ఈ దేశంలో అనేటువంటిది చాలా స్పష్టంగా అవుపడుతుంది.